పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన గురించి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి రెండో పెళ్లి, ఫస్ట్ నందినిని చేసుకున్నారు, వైజాగ్ సంబంధించిన ఒక అమ్మాయి. తర్వాత డివోర్స్ అయిపోయిన తర్వాత రేణుదేశాయ్. సో బద్రీ సినిమాతో ఒకటయ్యారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఇద్దరు పిల్లల్ని కన్నారు. ఇదంతా ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, అలా జరగకపోతే వీరు ఇలాగ ఒకటయ్యేవారు కాదు, ఒక్కడిగా ఉండేవారు కాదు అన్నట్టు వార్త వస్తుంది. సో దాంట్లోకి ఒక హీరో వస్తున్నారు. ఆ హీరో ఎవరు ఇంకొకసారి తెలుసుకున్నారు. బద్రీ సినిమాతోనే పరిచయం ఏర్పడింది. పూరి గారు తీసినటువంటి సినిమా. చోటకే నాయుడు పూరి గారిని తీసుకెళ్ళి పవన్ గారికి పరిచయం చేయడం, తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా నచ్చడం, క్లైమాక్స్ మార్చమని చెప్పడం. ఆ క్లైమాక్స్ మార్చకుండా ఆయన 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ అదే కథ చెప్పడం. ఏంటి క్లైమాక్స్ మార్చలేదని పవన్ కళ్యాణ్ అడిగిన తర్వాత, మీరు సరిగ్గా విన్నట్లేరు, అందుకే మళ్ళీ కథ చెప్పానంటే, పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ మారుస్తావు లేదో అనుకున్నానని చెప్పడం. తర్వాత ఈ పూరి గారు కూడా సందర్భంలో చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒకవేళ నిజంగా వాళ్ళకి పెళ్లి కాకుండా ఉండే ఒక అంశం అంటే, ఆ స్టోరీ ముందు బద్రీ సినిమా అనేది చాలా మడుపు తిప్పింది ఇటువైపు పూరికి, అటువైపు పవన్ కళ్యాణ్కి. అయితే ఈ స్టోరీ అనేది ముందు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అప్పటికి లవర్ బాయ్, డ్రీమ్ బాయ్గా ఉండేవారు. చాలా చాలా మంచి నిన్నే పిల్లడతా కానీ ఇలాంటి సినిమాలు చేయాలంటే లవ్ స్టోరీస్కి పెట్టింది పేరు నాగార్జున అన్నంతగా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిందంట ముందు స్టోరీ. కానీ ఆ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల వెంటనే ఆ కథ చోటాకే నాటి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి రావటం, పవన్ కళ్యాణ్ గారు ఓకే చేసిన తర్వాత సో ఎన్ని రికార్డులు సృష్టించింది, ఒక మ్యాన్ రిజాన్ తీసుకొచ్చింది. సో అదంతా తెలిసింది. అలాగే చాలామంది ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటారు, నిజంగా నాగార్జున గారు ఒకవేళ ఓకే చేసి ఉంటే బద్రీ సినిమా, సో రిజల్ట్స్ పక్కన పెడదాం అంటే, ఇటువైపు రేణుదేశాయ్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ కలిసేవారు కాదు, సో రెండో పెళ్లి జరిగేది కాదు, ఇలా ఉండేది కాదేమో అన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. సో ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతావు, కొన్నిసార్లు కర్మ అనొచ్చు, ఫేట్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ సో అది జరగాలి, అలా జరిగింది. అంటే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అలా జరగకపోతే రెండో పెళ్లి జరిగేది కాదన్నటువంటి, ఎందుకంటే చాలామంది ఆ జంట ఉండాలని కోరుకున్నారు. అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాలు, అది వ్యక్తిగత విషయాలు, బట్ విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ అన్నా లెజినో వాడిని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో పిల్లలు కూడా ఆమె చూసుకుంటున్నారు. ఆ కీరణందన్ కూడా ఆ ఇంటి బిడ్డ అని చెప్పడం. సో ఎందుకంటే ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఆ మధ్యన మళ్ళీ చేసుకోనని చెప్పడం. సో ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ ఏదైనా ఒక ఎండ్ ఇవ్వాలంటే మాత్రం వాళ్ళు స్పందించాల్సిందే. కానీ ఇక నాగార్జున గారు సినిమా ఓకే చేస్తుంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్నటువంటి వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి.